బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఛార్జ్ షీట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది ఏసీబీ కోర్టు. జూన్ 19 ప్రైమరీ, ఆగస్టు 11 రెండో ఛార్జ్ షీట్ ని దాఖలు చేసింది సిట్. అయితే లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో దానిపై ఏసీబీ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సుమారు 21కి పైగా అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది ఏసీబీ కోర్టు. 3 రోజుల్లో అభ్యంతరాలు నివృత్తి చేస్తూ కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోరుతోంది. ఇప్పటి వరకు 2 ఛార్జ్ షీట్స్ దాఖలు చేసింది సిట్. జూన్ 19న ప్రైమరీ, ఆగస్టు 11 రెండో అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. దానిపై ఏసీబీ కోర్టు ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. సుమారు 21కి పైగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది ఏసీబీ కోర్టు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, 1 కాదు 2 కాదు ఏకంగా 21 అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది ఏసీబీ కోర్టు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఏసీబీ కోర్టు లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు దాఖలు చేసిన 2 ఛార్జ్ షీట్లు, ఒకటి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్, రెండోది అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ 2 ఛార్జ్ షీట్లో కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయనే విషయాన్ని ఈ రోజున సిట్ అధికారులకి తెలియజేసింది. దీనికి సంబంధించిన అభ్యంతరాలను కూడా 3 రోజుల్లోగా కౌంటర్ రూపంలో నివృత్తి చేయాలనే ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రధానంగా అవినీతి నిరోధక చట్టం ఏదైతే ఉందో అది ఈ కేసుకి ఏ విధంగా అప్లై అవుతుందో చెప్పాలని కూడా పేర్కొంది. ఈ కేసులో సిట్ ఎంతమందిని సాక్షులుగా విచారించింది, వారి వివరాలు ఇవ్వండి, అదేవిధంగా ఎంతమంది నుంచి 164 స్టేట్మెంట్లు రికార్డు చేశారో వారి వివరాలు కూడా ఇవ్వాలని పేర్కొంది. మధ్యవర్తుల రిపోర్టులతో పాటు సీజర్ రిపోర్టులు కూడా సమర్పించాలని కూడా ఆదేశించింది. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్లు, అదేవిధంగా అందులో ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టు ఛార్జ్ షీట్ లో కూడా పొందుపరచాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. సాక్షులు డాక్యుమెంట్లను తగిన విధంగా సమర్పించాలి. అదేవిధంగా ఛార్జ్ షీట్ లో చూపించిన డాక్యుమెంట్లకు సిఎఫ్ నెంబర్లు, అంటే కోర్టు ఫైలింగ్ నెంబర్లు కూడా చూపించాలని కూడా ఆదేశించింది. దీంతో పాటు ఈ 2 ఛార్జ్ షీట్లలో ప్రిలిమినరీ ఏది, ఫైనల్ ఛార్జ్ షీట్ ఏదనేది కూడా స్పష్టంగా చెప్పలేదని కూడా చెప్పింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు ఇంకా ఫైల్ చేయకుండానే ఛార్జ్ షీట్ గా ఇది ఎలా మెయింటైనబుల్ అవుతుందని కూడా వివరించాలని కూడా పేర్కొంది. అదేవిధంగా లిక్కర్ స్కామ్ లో 3,500 కోట్లు స్కామ్ జరిగిందని చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యాయనేది టేబుల్ రూపంలో వివరంగా చెప్పాలని కూడా పేర్కొంది. ఇక నిందితులు A7 నుంచి A15 వరకు ఉన్న నిందితులను ఎందుకు అరెస్ట్ చేయాలి, ఇలాగ మొత్తం 21కి పైగా అభ్యంతరాలని వ్యక్తం చేసింది. 3 రోజుల్లోగా సిట్ ని కౌంటర్ నివృత్తి చేస్తూ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.